తెలుగుదేశం పార్టీ ద్రోహి ఎలక్షన్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ద్వారా పోటీ చేయడం వల్ల ఎలక్షన్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్ల 2009లో ఓటమి పాలైంది. 2009 నుండి 14 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి 2014 ఎలక్షన్ల కంటే ముందే సెల్లాప్ చేసి అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. అది గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు తెలుసు. అది కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే నర్సారెడ్డి. 2014 నుండి 18 వరకు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉండి 2018లో మళ్ళీ అమ్ముడు పోయినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. 2018 నుండి 2023 వరకు 4.5 సంవత్సరాలు అడ్రస్ లేకుండా దెంకపోయినటువంటి వ్యక్తి, ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తి నర్సారెడ్డి. ఇలా కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీ ద్రోహిగా ఉండి ఇలా అధికారంలోకి వచ్చినాక డిపాజిట్ రాని వ్యక్తి నా కోసం మాట్లాడతాడా? డిపాజిట్ రాని వ్యక్తి నా కోసం మాట్లాడతాడా? నా పేరు చెప్తేనే వెన్నులో వణుకు పుట్టి ఈరోజు వరకు కూడా సరిగ్గా నిలబడలేకపోతుండు. ఆయన సరిగ్గా నిలబడే కెపాసిటీ కూడా లేదు. వెన్నులో వణుకు పుట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతాప్ రెడ్డి అంటేనే వెన్నులో వణుకు. ఆ వణుకు వల్లనే ఇలా కనీసం రోడ్డు మీద కూడా నిలబడే శక్తి ఆయనకు లేదు. కనీసం మాట్లాడేప్పుడు ఇంకిత జ్ఞానం ఉండాలి. నువ్వు 2009 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నప్పుడు నల్లాలపై కబ్జా పెట్టలేదా? గజ్వేల్ నడిబొట్టులో ఉన్నటువంటి పద్మశాలిల బట్టల మిల్లును కబ్జా పెట్టలేదా? సింగనగూడెం కాడ కాఫీ ఫ్యాక్టరీ 8 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను నోటిఫై చేసి అమ్ముకోలేదా? పెద్దమూరి మీద కబ్జా పెట్టలేదా? రాణిపేట చొక్కన సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోలేదా? ఇవి వాస్తవాలు కాదా? నీకోసం మాట్లాడితే మా నోరు ఖరాబ్ అవుతుంది. నీ చరిత్ర గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. డిపాజిట్ రాకున్నా కూడా ఇవాళ పెత్తనం చెలాయిస్తున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తులు వాళ్ళకు మార్కెట్ యాడి, వాళ్ళకు టెంపుల్, వాళ్ళకు గజ్వేల్ మార్కెట్ యాడి. నీతో మా నాయని యాదగిరి నీతోని 14 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆయనకు మార్కెట్ యాడి. నువ్వు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీఆర్ఎస్లో కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డటువంటి వెంకటరామరెడ్డికి అదేవిధంగా వర్గల్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయనకు టెంపుల్ చైర్మన్, ఇలా టెంపుల్ చైర్మన్లను, మార్కెట్ కమిటీ చైర్మన్లను ఇలా దారాదత్తం చేయడానికి అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నావు. ఇలా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్రోహులు ఉన్నారో వాళ్ళకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నువ్వు వదిలిపెట్టిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నారో వాళ్లకు నువ్వు పదవులు ఇవ్వాలి. అట్లా కాకుండా ఇలా మార్కెట్లో పెట్టి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. బిడ్డ నర్సారెడ్డి, నా కోసం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను నీతి నిజాయితీగా, నేను 2009లో ప్రతిపక్షంలో పోటీ చేసిన, 2014లో కేసీఆర్ మీద ప్రతిపక్షంలో పోటీ చేసిన, 2018లో ప్రతిపక్షంలో పోటీ చేసిన, 2023లో దగ్గరుండి కేసీఆర్ గెలుపు కోసం పనిచేసిన. నేను ఎక్కడ ఉన్నా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కట్టుబడి పనిచేసిన. నేను పార్టీని మారినా అంటే పదవుల కోసం కాదు, ప్రజల కోసమే మాట్లాడినా, ప్రజల కోసమే పార్టీలు మారినా తప్ప నా స్వార్థం కోసం కాదు. నా వ్యాపారాలు లేవు. నేను ఎక్కడ కూడా దొంగతనం చేయలే. నేను అధికారంలో 1983-84లో ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా బోరింగ్ లేవు. నేను 84లో రిగ్గింగ్ బిజినెస్ వెళ్ళినా అంటే 2000 వరకు ఈ గజ్వేల్ నియోజకవర్గం కాదు, అక్కడ నిజామాబాద్ వరకు
ఇక్కడ కరీంనగర్ వరకు, భూపాలపల్లి వరకు, అక్కడ భువనగిరి వరకు రిగ్గుల వ్యాపారం చేసి బోర్లు వేసి ఆ రోజులలోనే సంపాదించుకున్నటువంటి సొమ్ముతో కొనుక్కున్నటువంటి భూములు నేను ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్కి చేరలేను. ఇలా ప్రజల కోసం పార్టీలో పనిచేసినప్పుడు నాకున్న ఆస్తులు నమ్ముకొని ఇలా ప్రజల కోసం పనిచేసిన. కానీ నీ లెక్క దగులుబాజీ లెక్క నువ్వు ఇలా నీ చిట్టా కూడా ఇప్తా, నీ 100 రోజులలో ఏ ఫ్యాక్టరీ దగ్గర ఎన్నెన్ని డబ్బులు వసూలు చేస్తున్నావు, ఏ లేఅవుట్ దగ్గర ఎన్నెన్ని డబ్బులు చేసినావు, మొత్తం చిట్టా తీసిపెట్టినా సరైన సమయంలో తప్పకుండా బయటపెట్టి ప్రజల ముంగట పెడతా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.